హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాల అత్యవసర సమావేశం అండి. పీఆర్సీపై ఇక యుద్ధమే. ఉద్యోగులకు పెన్షనర్లకు 4,000 కోట్లు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్ల ఆవేదన, పెండింగ్ డిఏలు, పిఆర్సీ ఆర్థిక సమస్యలపై నిరసన. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు పెండింగ్ డిఏలు, పిఆర్సీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక ఆర్థికమైన సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం కావస్తున్న వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడ్జెట్కు మించి ఖర్చులు పెడుతున్న ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన సమస్యలు: 4-5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం కేవలం ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకుంది. పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వెంటనే ఇవ్వటం లేదు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా పెండింగ్లో ఉండటం వలన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని కోరుతూ టీఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలి. 4 డిఏలను మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలి. హెల్త్ కార్డులు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలి. ఉద్యోగులకి న్యాయం చేయాలి. ఆర్థిక భారం లేని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అయితే కోరుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు. టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో వ్యక్తం చేశారు. దీపావళి తర్వాత చర్చలు అన్నారు, కానీ ఇంకెప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు కనీసం విలువ ఇవ్వటం లేదని మండిపడ్డారు. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని అయితే ప్రశ్నించారు. ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ కాలయాపనకేనా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారంపై ఎందుకు చొరవ చూపటం లేదని నిలదీస్తున్నారు. సీఎం హామీ మేరకు ఓపిక పట్టినందుకు తాము ప్రభుత్వానికి అమ్ముడుపోయామని ఉద్యోగులు తిడుతున్నారని మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆందోళన. ఉద్యోగులు డిఏలు ఎప్పుడు ఇస్తారు, పెండింగ్ బిల్లులు ఎప్పుడు ఇస్తారు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇంకా ఎంత ఆలస్యం అవుతున్నాయని అయితే అంటున్నారు. పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారని ఆందోళన చెందుతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వెంటనే డిఏలు, పీఆర్సీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ స్పందన. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేస్తోందని అయితే ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఉద్యోగుల ఆర్థికపరమైన ఆర్థికేతర సమస్యలన్నిటినీ బడ్జెట్ సమావేశాల్లో పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై ఆందోళన. ఉద్యోగులు ప్రస్తుతం ఆదాయపు పన్ను చెల్లించే నెల కావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం డిఏలు, పీఆర్సీ ద్వారా జీతాలు పెంచితే పన్నుల రూపంలో డబ్బును తిరిగి లాక్కుంటుందని ఉద్యోగులు అంటున్నారు. సో మొత్తానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారికి న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అని అయితే ఆశిద్దాం ఫ్రెండ్స్.